అందరికీ నమస్కారమండి. ఈరోజు మేషరాశి వారికి మే నెలలో జరగబోయేటటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్‌ని గనుక చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క మేషరాశి వారి గురించి ఈ యొక్క మే నెలలో ఏం జరగబోతుంది, అలాగే మీకు ఎటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది ఈ మే నెలలో తప్పకుండా మీరు వినాలి. ఎందుకంటే మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోకపోతే అసలు ఈ విషయాలను మేము ఎందుకు తెలుసుకోలేకపోయామా అనేటటువంటి భావన మీకు తప్పకుండా కలుగుతుంది. మరి ఆ విషయాలు ఏమిటి, మీకు ఈ నెలలో ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మీకు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు చక్కగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలనైతే చెప్పారు. ఆ విషయాల్లో ప్రతి ఒక్కరి జీవితం అంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి ఆయన చెప్పడం జరిగింది. అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ రాశికి చెందిన వారై ఉంటారనేటటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చాడు. మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మేషరాశి వారికి జరగబోయేటటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం చూసేద్దాం. మేషరాశిలో జన్మించిన వారు చాలా చక్కగా బలిష్టమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారండి. చక్కని ముఖవచ్చస్సుతో ఉంటారు. సుందరమైనటువంటి స్వరంతో చక్కగా అందరితో సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు. అలాగే చాలా దయాగుణం కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు. అంతేకాకుండా ధైర్య సాహసాలతో వీరు ప్రతి ఒక్క సమస్యకు కూడా భయపడకుండా అడుగులు ముందుకు వేస్తారు. నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. అలాగే కుటుంబానికి కూడా ఎంతో సహాయపడేవారిగా ఉంటారండి. కుటుంబ పరంగా కూడా ఎలాంటి లోటు వీరికి ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగగుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. అలాగే వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు వీరైతే విశ్రమించరు. దీంతో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. అలాగే ఈ రాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే కనుక మేషరాశి వారు దృఢమైనటువంటి శరీరం కలిగి పొడవుగా ఉంటారు. సగం వయసులో కొద్దిగా లావు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే అందమైనటువంటి ముఖవచ్చస్సుతో మంచి రూపాన్ని కలిగి ఉంటారు. వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటటువంటి స్వభావం ఎదుటి వ్యక్తులు కలుగుతుంది. ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలియగలిగిన వారు, అలాగే మంచి మెమొరీ పవర్ కూడా ఉంటుంది. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో కూడా ఈ మేషరాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మేషరాశి వారు చాలా చక్కని కాన్సన్ట్రేషన్ కూడా కలిగి ఉంటారండి. ఇక ఈ రాశి వారు దయ, మానవత స్వభావాన్ని కూడా విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడూ కూడా వీరికి ఆనందంగా ఉంటాయి. పరిశోధనాత్మకమైనటువంటి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీరు కొత్త విషయాలను కనుగొనేటటువంటి ఆసక్తి ఎక్కువగా కనపరుస్తారు. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండడం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటారు. మేషరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారండి. అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. కానీ వీరేంటంటే శాంతంగా, సౌమ్యంగా చూసేందుకు ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా వీరికి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. ఇక వీరు కొద్దిగా స్వార్థపరులు కూడా ఉన్నారండి. అదేవిధంగా అంటే కొంతమందితో వీరు అంటే తక్కువ మందితో స్నేహం చేస్తారు. కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కార్యనిర్వహణ కూడా వీరికి సామరస్యంగా ఉంటుంది. వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుందండి. అలాగే వేరే వారికి బోధించడం కంటే కూడా వీరే ఎక్కువగా చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పే కంటే కూడా మీరు అదే పని చేసి చూపించి ఇష్టపడతారు. ఇక అలాగే ఈ రాశివారు ధనవంతులు అవ్వడం ఖాయం. నీతి నిజాయితీకి కట్టుబడి వారి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క నీతి నిజాయితీ అనేది ఏంటంటే వీరికి ఏదో ఒక సమయంలో తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి వీరు ఎప్పుడూ కూడా చాలా ధర్మబద్ధంగా, న్యాయపరంగా నీతి నిజాయితీలను కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తిని కలిగి ఉంటారు. అలాగే కాకుండా వీరికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కూడా కలిగి ఉంటారండి. నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తును ఊహించడం వీరి యొక్క స్పెషల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి తొందరగా ధనం, గౌరవం విశేషంగా లభిస్తాయి. వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది. ఇక వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది కూడా
చాలా ఎక్కువగా ఇష్టంగా ఉంటారు. ఇక అలాగే వీరి డెవలప్‌మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికే ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువగా వీరు ఊహించుకోవడం ఎక్కువగా చేస్తుంటారు. అంటే అలాగే మేము ఇలా చేయాలి, ఈ పనులు చేస్తే బావుంటుంది, ఆ పనికి తగినటువంటి విధంగా మనం నడుచుకుంటే బావుంటుంది. అలా వీరి ఆలోచనలన్నీ చాలా చక్కగా ఉంటాయండి. అలాగే వీరు చేపట్టేటటువంటి చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమిస్తూ ఉండడం వీరికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశివారు సొంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ప్రవర్తన, వీరి మేధో సంపత్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే విధంగా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు వీరి భావాలు కూడా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వీరికి ఎక్కువగా గేమ్స్ అన్నా కూడా చాలా ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తారు. అలాగే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కూడానండి. వీరికి ఏదైనా కానీ అంటే కాసేపు సమయం దొరికితే ఆటోమేటిక్‌గా ఏదైనా గేమ్స్ ఆడుకుంటే బావుండు అని చెప్పే విధంగా వీరైతే ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి కూడా వీరు ఇష్టపడతారు. విన్న తర్వాత వీరు స్థిరమైనటువంటి అభిప్రాయాలకొస్తారు. ఇక వీరి అభిప్రాయాలు స్థిరంగా, నిర్దిష్టంగా, ధర్మబద్ధంగా ఉంటాయి. ఈ రాశి వారికి సంబంధించినటువంటి వృత్తుల గురించి జ్యోతిష్యులు చెప్పేదేంటంటే డాక్టర్స్‌గా, డిటెక్టివ్‌గా వీరు పనిచేయడం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే మానసిక వైద్యులు, పరిశోధన శాస్త్రవేత్తలు, మెడికల్ బిజినెస్, లీగల్ అడ్వైజర్ ఇలా వీటికి సంబంధించిన వారందరూ కూడా ఈ రాశి వారికి చెందినవారు ఎక్కువుంటారు. ఈ రాశి వారి ప్రేమ, వివాహ విషయాలకొస్తే వీరు ఈ నెలలో మే నెలలో చాలా ఎక్కువగా వీరి యొక్క వివాహాల విషయాల చర్చలు కూడా జరుగుతాయండి. అలాగే భార్యాభర్తల మధ్య దూరమయ్యి ఎవరైతే ఎడబాటుగా ఉన్నారో వారు కూడా ఈ మే నెలలో వారి తప్పును వాళ్ళు తెలుసుకొని చక్కగా వారి ప్రేమను అర్థం చేసుకొని వారి బంధమైతే బలపడటానికి ఆసక్తిగా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క కోరిక అనేది ఈ నెలలో తప్పకుండా నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ రాశివారి భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా వారి బంధాన్ని అర్థం చేసుకొని వారి బంధాన్ని బలపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ నెలలో తప్పకుండా ఫలిస్తాయి. ఇక విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు, ఐశ్వర్యం వీరైతే పొందుతారండి. ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించిన తర్వాతే ధనాన్ని కోరుకుంటారు కాబట్టి వీరు కష్టపడిన దానికి అంతే ఎక్కువ ప్రతిఫలాన్నయితే ఈ మే నెలలో వీరైతే అందుకోబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి అసాధారణమైనటువంటి, అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని చెప్పి చూస్తుంటారు. కాబట్టి వీరికి అన్నీ కూడా మంచిగా జరుగుతుంది. మంచి అదృష్టవంతులు. ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా అంటే ఈ నెలలో వచ్చేటటువంటి శుభవార్తలన్నీ కూడా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు, అలాగే ఎవరైతే ప్రేమపరంగా అంటే మంచిగా వివాహం జరిగితే బావుండు, మా ఇరు కుటుంబాల మధ్య మా యొక్క ప్రేమను అంగీకారం తెలిపి మాకైతే వివాహం జరిపేలా చేస్తే బావుండని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికులకు ఈ నెలలో చాలా అదృష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇక అలాగే వీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అనారోగ్య సమస్యలైతే ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఈ మే నెలలో కనిపిస్తున్నాయి. ఇక అలాగే వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా చాలా క్లియర్‌గా ఉంటారు కాబట్టి ఏ పనిలో కూడా వీరికి ఎటువంటి అవాంతరాలనేవి అస్సలు రావు. ఒకవేళ వచ్చినా కూడా వీరి తెలివితేటలతో ఆ యొక్క అంటే ఆ వచ్చినటువంటి సమస్యను చాలా చక్కగా వీరైతే చాకచక్యంగా ఆ సమస్యను దూరం చేసుకుంటారు. అలాగే ఇతరుల నుండి విమర్శలను అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీరికి అస్సలు నచ్చదు. వీళ్ళు ఏదైనా చెప్తే అది జరగాల్సిందే. అటువంటి మనస్తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. అదే వీరికి ఇష్టం. అలాగే వీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటనేది చెప్పుకున్నాం కదండీ. అలాగే ఉద్యోగపరంగా ఉద్యోగ అవకాశాలు కొత్తగా ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో హైక్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించినవి కూడా జరుగుతాయండి. ఇక అలాగే ఈ మే నెలలో కూడా వీరందరికీ కూడా మే నెలలో మేషరాశి వారందరూ కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా, చాలా రిలీఫ్‌గా ఉంటారు. అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీరైతే ఎదుర్కోబోతున్నారు. ఆ వ్యక్తులు కూడా వారి తప్పును తెలుసుకొని మీ దగ్గర చక్కగా చేతులు జోడించి మరీ మోకరిల్లేటటువంటి సమయం కూడా ఈ మే నెలలో వస్తుంది. అంటే వారి తప్పును ఏంటంటే గతంలో మిమ్మల్ని ఏదైనా కానీ వారు బాధించినా లేదంటే వారి వలన మీరు ఏదైనా బాధపడినా కానీ ఇప్పుడు మీరు వచ్చేటటువంటి ఒక మంచి పొజిషన్ అయితే చూసి వారు ఓర్వలేక మళ్ళీ ఏదో ఒక అంటే కపటన వేషంతో కానీ లేదంటే ఇంకేదైనా మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి మాటలు చెప్పి మేము మీకు దగ్గర అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక ఇద్దరు పురుషుల వలన కూడా మీకు కొంచెం చిన్నపాటి సమస్యలు ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వారి ద్వారా ఏదైనా మాటలు పడటం కానీ లేదంటే సమాజంలో మీ పరువు తీయడానికి మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయికి చూపించాలని చెప్పి వారు చేసేటటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క ఒక ఇద్దరు పురుషుల వలన మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యలను మీకు మీరే తగ్గించుకునే విధంగా వారిని కొంచెం కనిపెట్టి వారి దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండడం మంచిది. అలాగే మీరు
ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్‌ను మెడలో ధరించండి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని సింధూరంలో కలిపి బొట్టును ప్రతిరోజు కూడా పెట్టుకుంటూ ఉండండి. అలా ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం మీరు ప్రతిరోజు కూడా బొట్టుగా పెట్టుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఏదైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా చిక్కుముళ్ళన్నీ కూడా దూరమవుతాయి. అలాగే మీ మీద ఏదైనా చెడు ప్రయోగం చేయాలనుకున్న వారికి కూడా వారికి అంటే స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద నిండుగా ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా ఎలాంటి వారు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి. చక్కగా ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఒకవేళ వీలు కుదరనటువంటి సమక్షంలో వారానికి ఒక్కసారైనా చేసుకోండి. అసలు అది కూడా కుదరనటువంటి పక్షంలో మనసు నిండా దైవనామ స్మరణ తప్పకుండా చేసుకోండి. అలాగే కులదేవత ఆరాధన చేసుకోండి. కులదేవత నామస్మరణ చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం స్వామివారి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠిస్తూ ఉండండి. మీకున్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా దూరం చేస్తుంది ఆ నామం. అలాగే తులసి చెట్టు ఉంటే తులసి ముందు కూడా చక్కగా దీపం వెలిగిస్తే మీకు ఇంకా సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను కూడా ఆరాధించడం మర్చిపోకండి. ఎందుకంటే గోమాత అంటే గనక సకల దేవతా స్వరూపం కాబట్టి గోమాతను ఆరాధించడం వల్ల కూడా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు. సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు తోడవుతాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందో ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలుసుకున్నారు కదండి. తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.